రాముడు వచ్చా ఆతిథ్యం ఇచ్చింది, సుగ్రీవుని కలవమన్నాడు. అలా వెడుతూ ఉంటే ఆ కొండ మీద ఉన్నటువంటి ఋష్యమూక పర్వతం మీద ఉన్నటువంటి సుగ్రీవుడు తన మంత్రులతో కలిసి ఉన్నాడు. దూరంగా రాముడు లక్ష్మణుడు రావడం చూశాడు. రామలక్ష్మణులకి సుగ్రీవుని కలవాలని తెలుసు, కానీ సుగ్రీవుడికి వస్తున్న వాళ్ళు ఎవరో తెలియదు. అందువల్ల కంగారు పడిపోయాడు. ఎందుకు అంటే ఋష్యమూక పర్వతం మీదకి వాలి అతడి ముఖ్యమైనటువంటి అనుచరులు రాకూడదు, గాని వాలికి సుగ్రీవుడు ఋష్యమూక పర్వతం మీద ఉన్నాడని తెలిసి ఇంకెవళ్ళనన్నా పంపించచ్చుగా, వాలిని సంహరించమని గాని పట్టితమ్మని గాని. ఎవరినో పంపించి సుగ్రీవుని పట్టుకుని తీసుకురా, ఆ పర్వతం మించి యువతలకి రాగానే నేను చంపుతాను అని ఏర్పాటు చేయొచ్చు. అంత కోపంతో ఉన్నారు. అసలు అన్నదమ్ముల మధ్య శత్రుత్వం రాకూడదు, గాని వచ్చిందంటే ఇద్దరు వ్యక్తుల మధ్య వచ్చిన దానికన్నా అన్నదమ్ముల మధ్య వచ్చింది మాత్రం ఇంకా ఎక్కువ ఉంటుంది, అంత తీవ్రంగా ఉంటుంది. కనుక బాలి పంపినటువంటి వారెవరో వస్తున్నారు అని భయపడ్డాడు సుగ్రీవుడు. భయపడి కంగారు పడుతుంటే అక్కడ మొదటిసారి మంత్రులలో ముఖ్యుడైనటువంటి హనుమ సుగ్రీవుడితో మాట్లాడాడు. ఇక్కడ కనపడతాడు. ఏమన్నాడు? నువ్వెందుకు కంగారు పడతావు? ప్రతిదాన్ని కీడెంచే ముందు కీడు ఎంచాలి, కానీ వివేచించకుండా భయపడాల్సినటువంటి పని లేదు. దేన్నైనా ఆలోచించాలి. ఎందుకు తొందరపడతావు? ఎవరైనా సరే ఒక తెలివి కలిగినటువంటి వాడు ఆలోచన చేస్తాడు, విషయాన్ని వివేచిస్తాడు. నేను వెళ్ళి తెలుసుకుని వస్తాను, నువ్వేమాత్రం కూడా కంగారు పడవలసిన పని లేదు అని చెప్పి చెప్తాడు. వాళ్ళని చూస్తూ ఉంటే శత్రువుల్లా, ఎంత దూరం నుంచో కూడా గమనించాడు, శత్రువుల్లాగా అనిపించటం లేదు. వాళ్ళ ఆనుపానులు నేను తెలుసుకుని వస్తాను, నువ్వేమీ తొందరపడవద్దు, తొందరపడినటువంటి వారు నష్టపోతారు అని హెచ్చరించాడు. మంత్రి ఎప్పుడు కూడా ఇలాగే చెప్పాలి. మంత్రి అంటే నువ్వేం చేస్తే బాగుంది అని రాజుగారిని మెచ్చుకునేటటువంటి వాడు మంత్రి కాదు. మంత్రి అంటే ఆలోచన చెప్పేవాడు, మననము చేసి తన మననం వల్ల రక్షణ కల్పించేవాడు మంత్రి. త్రాయత అంటే త్రాయణం, తరింపజేయడం, రక్షించటం. నేను ఆలోచించి చెప్తాను, నా ఆలోచన వల్ల నీకు మేలు కలుగుతుంది అని చెప్పి అక్కడ సుగ్రీవుణ్ణి కంగారు పడవద్దని చక్కగా మందలిస్తాడు. అవసరమైతే ఒక మంచి మంత్రి రాజుని మందలించినా తప్పు లేదు, శ్రేయస్సు కోసం. నేను కనుక్కుని వస్తాను అంటే నువ్వు ఎట్లా పెడతావు అని అడిగాడు. ఇక్కడ హనుమ యొక్క వైభవం మనకి తెలుస్తుంది. బుద్ధి వైభవం అన్నారు. బుద్ధిర్బలం ఇవన్నీ చెప్పారు కదండి. హనుమంతుడి గురించి ఆలోచించినట్టయితే లభించేదేమిటి? బుద్ధిర్బలం, యశో, ఇవే కదా వస్తాయి వరుసగా. అరోగతాం, అజాడ్యతాం, వాక్పటుత్వం, మధ్యలో ధైర్యం. బుద్ధిర్బలం, యశో, ధైర్యం, అరోగతాం, అజాడ్యం, వాక్పటుత్వం. ఇవి హనుమంతుణ్ణి గనక తలుచుకున్నట్టయితే లభ్యమవుతాయని చెప్పేటటువంటి దాంట్లో మొట్టమొదటిది బుద్ధి. 5 ప్రతి మనిషికి ఒక పని సాధించాలంటే కార్యసాధకుడికి ఉండవలసినటువంటి లక్షణాలు 5 ఉన్నాయి. ఉండకూడని లక్షణాలు 3 ఉన్నాయి. ఈ 5 లక్షణాలు హనుమలో ఉన్నాయి. ఉండకూడని 3 లక్షణాలు దరిదాపుల్లో లేవు. బుద్ధిర్బలం, యశోధైర్యం, వాక్పటుత్వం. ఈ 5 ఉండాలి. బుద్ధి ఉండాలి, బలం ఉండాలి, యశస్సు ఉండాలి, ధైర్యం ఉండాలి, వాక్పటుత్వం ఉండాలి. అరోగతాం, అజాడ్యతాం ఇవి ఉండకూడనటువంటివి. రోగం ఉండకూడదు, బద్ధకం ఉండకూడదు, ఆ తరువాత అధైర్యం ఉండదు. ఇవేవి కూడా ఉండకూడని లక్షణాలు ఈయన దగ్గర లేవు. ఉండవలసిన లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. హనుమత్ స్మరణాత్ భవేత్ అన్నారు. హనుమంతుణ్ణి స్మరించినంత మాత్రాన మనకి లభ్యమవుతాయిట. మనకి లభ్యమవుతాయంటే అర్థం ఏమిటి? మనకు వస్తాయి. ఎక్కడి నుంచి వస్తాయి? ఎవరన్నా తన దగ్గర ఉండవలసిన దానికన్నా ఎక్కువ ఉన్నప్పుడే కదా తలుచుకున్నటువంటి వాళ్ళందరికీ ఇవ్వడం. నా దగ్గర 10 రూపాయలు ఉంటే ఎవరికన్నా 1 రూపాయి అయినా ఇవ్వడానికి నాకు ధైర్యం ఉంటుంది. అస్సలేం లేకపోతే, నా దగ్గర 1 రూపాయి కూడా లేకపోతే ఎవరన్నా వచ్చి నన్ను అడిగితే నేను ఏమి ఇవ్వగలను? హనుమ దగ్గర
ఇవన్నీ ఉన్నాయి గనక అతడు ఇవ్వగలడు. మొట్టమొదటిది ఏమిటి? బుద్ధి. బుద్ధి వైభవం. బుద్ధి అంటే తనకున్నటువంటి తెలివితేటలతో యుక్తాయుక్తములను వివేచన చేసి మంచి చెడులను వివరించి నిశ్చయాత్మక బుద్ధి అన్నారు. తెలివితేటలతో ఒక దానిని మంచిది అని నిశ్చయం చేయగలిగినటువంటి మానసిక లక్షణం ఏదైతే ఉందో అది బుద్ధి. తెలివిగల వాళ్ళు ఉండొచ్చు, పాండిత్యం కలిగినటువంటి వాళ్ళు ఉండొచ్చు, మేధా సంపద కలిగిన వాళ్ళు ఉండొచ్చు, కానీ బుద్ధి ఎంతమంది దగ్గర ఉంటుందో మనకి తెలియదు. ఏది మంచో ఏది చెడో తెలియదు. పైగా ఇది మంచి అని తెలిస్తే దాన్ని ఆచరించగలిగినటువంటి స్థిరత్వం కూడా ఉండదు. ఎంతసేపు మనసు వేవరింగ్, అవును ఇది మంచా, దీనివల్ల ఇది జరుగుతుందా అని రకరకాలైనటువంటి సంశయాలు వస్తాయి. ఈ సంశయాలన్నీ లేకుండా ఏది మంచో ఏది చెడో నిశ్చయంగా తెలిసినటువంటిది బుద్ధి. ఆ బుద్ధి ఉంది గనకే హనుమ చెప్పినటువంటి మాటని సుగ్రీవుడు వెంటనే ఆమోదించాడు. ఆ బుద్ధి వైభవంలో ఏం కనపడుతోందంటే సుగ్రీవుడికి చెప్పడమే కాదు, ఏం చెప్పాడు అంటే నేను భిక్షుక వేషంలో వెడతాను అని. ఎందుకని? మనం కొండ దిగి వెళ్ళినట్టయితే వాలి పంపిన గూఢచారులు అయ్యున్నట్టయితే వెంటనే సుగ్రీవుని యొక్క సైన్యమో సుగ్రీవుని మంత్రులో అనంగానే సంహరిస్తారు, పట్టుకుంటారు, ఏదన్నా జరుగుతుంది. కానీ ఎప్పుడైతే వెళ్ళినటువంటి వాడు భిక్షుక వేషంలో పెడతాడో ఆ భిక్షుకుల్ని ఎవ్వరూ ఏమీ చేయరు. యతి వేషంలో వెళ్ళినప్పుడు అంటే కాషాయం కట్టినట్టయితే ఎక్కడికైనా వెళ్ళడానికి అవకాశం ఉంది. అది ఏ రాజ్యమైనానండి, అది మీరు గమనించండి. ఈ సంగతి తెలుసు కనుకే సీతాదేవిని అపహరించటానికి కూడా రావణుడు కాషాయం కట్టే వచ్చాడు. కాషాయం కట్టినటువంటి వాడు ఎక్కడికైనా ఎట్లాగైనా వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది గనక నేను భిక్షుక వేషంలో వెడతాను, అప్పుడు వాళ్ళు నన్ను అనుమానించరు, చెప్ప తగినది వాళ్ళెవరో విషయాలన్నీ చెబుతారు అనేటటువంటి మాట చెప్తాడంటే ఈ వేషం వేసుకుని వెడతానని చెప్పడంలోనే హనుమ యొక్క బుద్ధి వైభవం మనకి తెలుస్తుంది. ఎక్కడికి ఎప్పుడు ఎటువంటి వస్త్రధారణ కలిగి ఉండాలో కూడా హనుమంతుడి దగ్గర నేర్చుకోవాలండి. ఎలాంటి బట్టలు కట్టుకెళ్లాలో ఇప్పటికీ చాలా మందికి తెలియదు. పెళ్లిళ్ళకి ఎట్లా వెళ్ళాలి, పుట్టినరోజు పండుగలకు ఎట్లా వెళ్ళాలి, గుడికి ఎట్లా వెళ్ళాలి, ఎందుకంటే ఎస్విబిసి ఛానల్లో కింద తప్పనిసరిగా రాయాల్సి వస్తుంది. మీరు పంపించేటటువంటి ఫోటోల్లో లేదా దర్శనానికి సేవలకి వచ్చేవారు తప్పనిసరిగా ధోవతి కట్టుకుని రావాలి, ఆడవాళ్ళైతే చీరలు కట్టుకుని రావాలి అని మనం ఇంకా చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో ఉన్నాం, గట్టిగా నిర్దేశించుకుని. అంటే ఎక్కడికి ఎటువంటి వేషధారణలో వెళ్ళాలో కూడా హనుమ మనకి చెప్పాడు. మనం వెళ్ళే పనిని బట్టి వెళ్ళాలి, అంతేగాని అన్ని చోట్లకి నేను ఇట్లాగే ఉంటాను, నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అంటే బాగుండదు. కొన్ని సందర్భాల్లో ఏమో గాని అన్ని సందర్భాల్లోనూ సరిపోయేది కాదు. కనుక భిక్షుక వేషంలో వెడతాను అన్నవాడు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత రాముణ్ణి చూస్తూనే అతడు ఉన్నది ఉన్నట్టుగా చెప్పాడు. ఎక్కడా కూడా ఒక్క మాటలో పొల్లు లేదు. ఎందుకు అంటే రాముణ్ణి చూసిన తరువాత ఎవరైనా అసత్యం చెప్పగలరా? ఆ ముఖం అట్లాంటిది. అందులోనూ ఆయన ఏ కారణానికి జన్మించాడో తత్సంబంధమైనటువంటి కారణానికి ఉపకరణం. ఉపకరణం అంటే ఇన్స్ట్రుమెంట్, సాధనం. ఈ ఉపకరణం కారణానికి ఏమాత్రం అసత్యం చెప్పగలదా? అరమరికలు ఉండడానికి అవకాశం ఉందా? లేదు. చక్కగా వెళ్ళాడు, నమస్కరించాడు, చెప్పుకున్నాడు. ఎవరితోనైనా సరేనండి మాట్లాడేటప్పుడు తనని తాను పరిచయం చేసుకుని మాట్లాడాలి. ఇది కూడా పలకరింపు ఎట్లా ఉండాలో కూడా మనకి దీనివల్ల తెలుస్తుంది. ఒక్కొక్కళ్ళను ఒక్కొక్క రకంగా పలకరించాలండి, అందరినీ ఒకే రకంగా పలకరించడానికి కుదరదు. అది కూడా రామాయణమే మనకు ప్రమాణంగా చెప్తోంది. శబరిని చూసి రాముడు ఏమని పలకరించాడు?
అందరూ బాగున్నారా పిల్ల పాప అని అడగలేదు. అది గృహస్థుల్ని అడగాలి.